అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమిళనాట బీజేపీకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. టీవీకే చీఫ్ నటుడు విజయ్పై విమర్శలకి దిగిన బీజేపీ స్టేట్ చీఫ్ ఆ క్రమంలో నటి త్రిషపై నోరు జారగా అది కాస్త పెద్ద రగడకి దారితీసింది. తనపై అనుచితంగా కామెంట్ చేసిన నైనార్ నాగేంద్రన్కి త్రిష లాయర్ ద్వారా నోటీసులు పంపగా వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కోసమని సారీ చెప్పాడు ఆయన. ఇంతకీ నాగేంద్రన్ త్రిషపై ఏమని కామెంట్ చేశారు? టేక్ ఏ లుక్. నోరు జారడం ఎందుకు? సారీ చెప్పడం ఎందుకు? తమిళనాడులో డర్టీ పాలిటిక్స్. హీరో విజయ్పై విమర్శల మాటున త్రిషపై కామెంట్స్. త్రిష నోటీస్తో క్షమాపణ చెప్పిన నాగేంద్రన్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ముందే పాలిటిక్స్ అసహ్యకరమైన టర్న్ తీసుకున్నాయి. సాలెం సభలో డీఎంకే అన్నా డీఎంకేని టీవీకే చీఫ్ విజయ్ ఉతికారేశారు. దీంతో సంబంధం లేకపోయినా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ నోటికి పని చెప్పారు. ముందు విజయ్ త్రిష ఇంట్లోంచి బయటికి రావాలంటూ కామెంట్ చేశారు. పైగా అదేదో పెద్ద ఘనకార్యంలాగా ఫోజులిచ్చారు. విజయ్ అనుభవశూన్యుడని, తన ఇంటి రూఫే ఎక్కలేనివాడు, స్వర్గానికి నిచ్చెన వేసినట్లుగా విజయ్ తీరు ఉందంటూ కామెంట్ చేశారు నాగేంద్రన్. అంతటితో ఊరుకోకుండా పాపం విజయ్ ముందు అతని ఇంట్లోంచి బయటికి రావాలి, ముందు త్రిష ఇంట్లోంచి బయటికి రావాలి, అప్పుడు కదా ఏదైనా జరిగేదంటూ వ్యంగ్యంగా నాగేంద్రన్ మాట్లాడారు. దీంతో ఇది కాస్త వెంటనే వైరల్ అయింది. తమిళనాట జనంలో నాగేంద్రన్ కామెంట్లపై నిరసన వ్యక్తమైంది. మరోవైపు త్రిష కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు. లీగల్ నోటీస్ పంపారు. రాష్ట్రంలో ఓ పెద్ద పార్టీకి చీఫ్ గా ఉండి ఇలాంటి అసహ్యకరమైన మాటలు ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు. అసలు త్రిష ఏ పార్టీకి చెందని వ్యక్తి, అలానే ఏ పార్టీకి మద్దతుదారు కాదు. అలాంటప్పుడు ఏ రకంగానూ సంబంధం లేని వ్యక్తిపై ఇలాంటి చౌకబారు కామెంట్లేంటని త్రిష తరపు లాయర్ నిత్యాశేష్ నటరాజ్ తమ నోటీసులో పొందుపరిచారు. తన కామెంట్లపై త్రిష ఘాటు స్పందనతోనో, స్టేట్లో పార్టీ పరువు గంగపాలవుతుందనో గాని వెంటనే నాగేంద్రన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తన స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పు దొర్లిందంటూ చెప్పుకొచ్చారు. తన కామెంట్లతో ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించాలని హృదయపూర్వకంగా కోరుతున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇలా ఈయన సారీ చెప్పడం వెనుక పార్టీ నేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్లు ఉన్నారని ఆయనే చెప్పారు. మొత్తం 24 గంటల్లోనే ఈ ఎపిసోడ్ పూర్తయినట్లు కనిపిస్తున్నా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా బీజేపీపై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.